స్టేట్ లెవెల్లో గెలిచేస్తావు, అది పెద్ద విషయం కాదు. నేషనల్ లెవెల్లో ఒక్క సార్ ఇది చూసి సైన్ చేయండి సార్. బాబు నేనే సార్, చెప్పండి సార్. ఆ రోజు అమ్మాయి గురించి చెప్పారు కదా, అది నిజమేనా? ఏ అమ్మాయి సార్? జూనియర్ లెవెల్ స్టేట్ రికార్డ్ హోల్డర్. వాళ్ళ నాన్న చనిపోవటం వల్ల ఆ అమ్మాయి పరిగెత్తలేకపోయిందని చెప్పారే. అరే ఆ అమ్మాయి సార్, భాగ్యలక్ష్మి. నిజమే, లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి గురించి వచ్చిన ఆ పేపర్ కటింగ్ కూడా మన ఆఫీస్ రికార్డ్ రూమ్లో ఉంది సార్. డిఎస్ఓ గారు పిలుస్తున్నారు. మీరు పని చేయండి సార్, లంచ్ వరకు వెయిట్ చేయండి సార్. నేను ఆ అమ్మాయి తాలూకు పేపర్ కటింగ్స్ కూడా తీసుకుని వస్తాను, సరేనా? ఎస్ సార్. ఇవి చూడండి సార్, న్యూస్ కటింగ్స్. సార్ ఆ అమ్మాయి పరిగెత్తిన వీడియో ఇందులో ఉంది, చూడండి సార్. లాస్ట్ ఇయర్ టీవీలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ సార్. అది కేవలం 52 సెకండ్లలో 400 మీటర్స్ పూర్తి చేసి రికార్డ్ విజయం సాధించారు. అంతేకాదు దేశ స్థాయిలో జరిగే పోటీ. అతను ఇవన్నీ చూసినట్టు ప్రాబ్లం అవుతుంది సార్, ప్లీజ్ తర్వాత కలుస్తాను. సార్ 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 సార్, ఈ అమ్మాయి పేరు భాగ్యలక్ష్మి. స్టేట్ లెవెల్ మీట్లో 400 మీటర్స్ 52 సెకండ్స్లో పరిగెత్తింది. నేషనల్ రికార్డ్ కన్నా 3 సెకండ్లే సార్ ఎక్కువ. ఈ సంవత్సరం నేషనల్ పార్టిసిపేట్ చేయకుండా జాబ్కి అప్లై చేసింది సార్. అయితే సార్ అది కాదు. అసలు ఎవరిని నీకు ఎవరిచ్చారు? కొంచెం సపోర్ట్ చేస్తే ఈ అమ్మాయిని. ముందు నీ పని చూసుకో, నాకు పని చెప్పు. ఐ నో మై జాబ్. అతనితో ఏంటి సార్ మీరు? అమ్మాయిని కలవాలి. ఆ అమ్మాయినా? అమ్మాయిని కలవాలి బాబు. అడ్రస్ ఉందా? సార్ భాగ్యలక్ష్మి అడ్రస్. సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడటం ఎందుకు సార్? ఇంత చిన్న వయసులో 52 సెకండ్స్లో 400 మీటర్స్ పరిగెడతాం మామూలు విషయం కాదు బాబు. టాలెంట్ వేస్ట్ అవ్వకూడదు. ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలుగుతామో తెలియదు, కానీ వీళ్ళంటే ఒక మంచి కోచ్ జాయిన్ చేసి అమ్మాయిని మళ్ళీ ట్రాక్లో తీసుకొస్తానికి ప్రయత్నం చేయాలి. సూపర్ సార్. ఫోన్ తీయట్లేదేంటి? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా వచ్చావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను, ఒప్పుకోలేదు, అందుకే వచ్చేసా. బయలుదేరి మిత్ర. ఐ డోంట్ బ్లడీ డిజర్వ్ యూ. ఎవరిని పెళ్లి చేసుకో. అది నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని రోజులుగా నిన్ను లవ్ చేసిన నేను ఎలా కనపడుతున్నా? కనీసం తలెత్తి కూడా నేను చూడలేకపోతాను మిత్ర. అంత అయిపోయింది. అలా మాట్లాడకు విష్ణు, నేను తట్టుకోలేను. అంతా సర్దుకుంటుంది, నన్ను నమ్ము. నీతో నేను కలిసి ఉండలేననేది నిజమంటే నేను చచ్చిపోతా. నాకు నువ్వు కావాలి విష్ణు.
అని పనులు మీరే దగ్గర నుండి చూసుకోవాలి. ఏమైనా సమస్య ఉంటే నాకు ఎవరు మీరు? ఏం కావాలి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. SSDAలో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. భాగ్యలక్ష్మిని ఒకసారి కలవచ్చా? ఏంటి విషయం నాతో చెప్పండి. మరేం లేదు, కొంచెం భాగ్యలక్ష్మి పిలుస్తారా? తనతోనే మాట్లాడాలి. పర్లేదు, నాతోనే చెప్పండి. నేను వాళ్ళ అయ్య మల్లయ్యకి దాయాదు కొడుకునే. భాగ్యలక్ష్మి మా ఆఫీస్లో జాబ్కి అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టి మంచి రికార్డ్ టైంతో వినయ్యారు. ఇంకా ట్రైన్ చేస్తే నేషనల్స్తో బాగా పర్ఫామ్ చేయొచ్చు. జాబ్కి వెళ్తే అయిన కుదరవు, టాలెంట్ వేస్ట్ అయిపోద్ది. అయితే ఏం చేయమంటావు? హైదరాబాద్లో మంచి కోచ్తే ట్రైనింగ్ తీసుకుంటే భాగ్యలక్ష్మి తప్పకుండా నేషనల్స్ విన్ అవుతుంది. మాతో పాటు పంపించండి. ట్రైనింగ్ పంపాలా? ఉద్యోగానికి పంపట్లేదు. ఆ పిల్లకి త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నాం. అయినా మీరెవరు మా పిల్లని తీసుకెళ్ళడానికి? ఇంతకీ మీరు గవర్నమెంట్ మనుషులేనా? లెటర్ ఏమైనా ఉందా? లెటర్ లేదండి. మరి అదే బయలుదేరండి. లేదండి, అల్లుడు చెప్తా ఉంటాడు కదా, బయలుదేరండి. ఎవడో ఏంటో తెలీదు, మన ఇంటికి వచ్చి మన ఇంటి ఆడపిల్లతో మాట్లాడతానంటున్నాడు. పొమ్మని చెప్పరా. పోవయ్యా, బయలుదేరండి. పొండి. ఆగండి. సార్ మీరా? ఈయనెవరో నాకు బాగా తెలుసు. ఈయన కూడా ఒకప్పుడు మన భాగ్యలాగా పరుగు పందులు ఉన్నవారే. అసలు ఆయన ఏం చెప్తున్నారో ముందు విందాం. పీటీ మాస్టర్, మర్యాదగా పోతావా లేదా? పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాం కానీ పరిగెట్టడానికి పంపిస్తావా? మా గొడవల్లో తలదూర్చొద్దు, ఇది మా సమస్య. ఏంటి సార్ మీ సమస్య? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సాధించటమా? మీ అజ్ఞానంతో ఆ పిల్లని తన టాలెంట్ని 4 గోడల మధ్య పెట్టి చంపేయద్దు. అది కాకుండా ఇది భాగ్యలక్ష్మి జీవితం. రావడం రాకపోవడం తన ఇష్టం. తను వచ్చి చెప్పనేమో రావట్లేదని అప్పుడు మేము ఎక్కడి నుంచి వెళ్తాం? అమ్మా కొంచెం భాగ్యలక్ష్మి. ఒక పక్క మాట్లాడుతుంటే చేసుకుంటావా? ఈయన ఇంత దూరం వచ్చిందే ఆ పిల్ల కోసం రా. నువ్వే అమ్మాయిని పంపక్కర్లేదు. రండి సార్, మీరుండండి సార్. మరీ ఓవర్ చేస్తున్నారు వీళ్ళు. 500 కిలోమీటర్లు దాటొచ్చి ఈ పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? మనలాగా ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని చాలా మంది ఉన్నారు. అమ్మా భాగ్యలక్ష్మి తల్లి, వీళ్ళందరి మాటలు విని ఇక్కడే కూర్చో, పరిగెత్తకు, అరిగిపోతావు. చెప్పేది మీరుండండి సార్, ఒక్కసారి మాట్లాడతాను. రండి చెప్తాను. అడిగి మనుషులు సార్, మీ మీదే చెయ్యేస్తాను. నేను వస్తా. భాగ్యలక్ష్మి, ఇక్కడ పెద్దలో మేము మాట్లాడుతున్నాం కదా, నోరు మూసుకొని లోపలికి పో. అదెందుకురా నోరు మూసుకోవాలి? అది ఎట్టా బతకాలో చెప్పడానికి మీరెవర్రా? ఏంటే ముసలి వాగుతున్నావు? బుల్లే కొడుకు భాగ్యలక్ష్మిని చూడడానికి వచ్చిండ్రు. ఇప్పుడు పోయి నువ్వు. ఎవర్రా వాడు? నా మనవరాల్ని చేసుకుంటానన్న మొగోడు దాని అయ్యని అమ్మని చంపినప్పుడు ఏడదక్కున్నాడంట. మీరు మాత్రం ఏడున్నారా? అది పోతది, పరిగెడతది. దాని కన్నోళ్ళ ఆశ కూడా అదే. దీనికి ఎవరైనా అడ్డొచ్చినారంటే మర్యాద ఉండదు చెప్తున్నా. ముసల్దా పిల్లకి బుద్ధి చెప్పాల్సింది పోయి దేచడు కొడుతుందిరా. మర్యాద లేని చోట ఇంకెందుకు నించున్నావు? పద పోదాం. మంచిది, దయచేసి. ఇక్కడ జరిగింది ఏది మనసులో పెట్టుకోకు నాయనా. దానికి తోడుగా రావడానికి నాకు ఒంట్లో సత్తువు లేదు. మీ మీద నమ్మకంతోనే దాన్ని మీతో పంపిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటారుగా. సార్ ఎలాగైనా సరే భాగ్యలక్ష్మిని పరిగెట్టించండి సార్. ఇక్కడుంటే తనకు పెళ్లి చేసేస్తారనే నేనే తన చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించాను. ప్లీజ్ సార్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి, నువ్వు తప్పకుండా గెలవాలమ్మా. గెలుస్తావు కూడా. ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్స్ సార్. ఉంటాను సార్. మంచిది. నమస్కారం సార్. మంచిది. నమస్తే. ఏమైంది భాగ్య? ఏం లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచే పరిగెత్తడం అంటే ఇష్టం. నాన్న కూడా నేను గెలిస్తే చూడాలని ఎంతో ఆశపడేవాడు. కానీ అవన్నీ చూడ్డానికి ఆయన ఇప్పుడు లేరు. అదే బాధ. లేదన్న విషయం మనలో ఉండిపోతే మిగిలేదు బాధే. అదే లేదనే విషయం ఒప్పుకుంటే కొత్త మార్గం పుడుతుంది.
భాగ్యలక్ష్మి లోపలికి రా. ఈ రూమ్లో నీ బ్యాగ్ పెట్టేసి త్వరగా రెడీ అవ్వు. బయలుదేరాలి.